హలో అండి. నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. హాఫ్ కేజీ చికెన్ తీసుకొని ఉప్పు, పసుపు వేసి నీట్‌గా కడిగి పెట్టుకున్నానండి. కడిగి పెట్టుకొని నేను కర్రీ చేశాను. చికెన్ ఎలా ఫ్రై చేస్తా అన్నది చూపిస్తానండి. ఒకసారి చూడండి. హలో అండి. అందరికీ నమస్తే. నేను ప్రేమలత మామిళ్ళ. ఈరోజు నేను చికెన్ ఫ్రై చేస్తున్నానండి. దానికోసం హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. తీసుకొని ఉప్పు, పసుపు వేసి కడిగి పెట్టుకున్నానండి నీట్‌గా ఒక 2, 3 సార్లు. ఇది పక్కన పెట్టేసుకుందాము. కర్రీ కోసం 2 ఉల్లిపాయలండి పెద్ద సైజు ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. కొంచెం మెంతి అండి. మెంతి వేస్తే చాలా బాగుంటుంది ఫ్రైకి కానీ దేనికైనా చికెన్లా మటన్లా. ఇది పుదీనా, కొంచెం పుదీనా, కొత్తిమీర ఆకు, ఒక 2 పచ్చిమిర్చి పెద్దవండి, 4 ఇలాచీలండి, 4 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ఒక 1 ఇంచ్, 10 కాజు, సాజీరా చిటికెడు, ఒక బిర్యానీ ఆకు. ఇప్పుడు కర్రీ చేసే విధానం చూపిస్తాను. చికెన్ కర్రీ కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టండి. ప్యాన్ వేడెక్కింది. 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను. ఇప్పుడు ఆయిల్ వేడైంది. గరం మసాలాలు వేస్తున్నాను. ఇప్పుడు ఆయిల్ వేడైందండి. ఉల్లిపాయలు వేద్దాము. వీడియో చివరి వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేయకండి. కొంచెం సాల్ట్ వేద్దామండి. ఇది మళ్ళీ కర్రీలో మనం చూసుకోవాలి ఉల్లిపాయలు వేగడానికి. ఒక 2 పచ్చిమిర్చి కూడా వేసేద్దాము. అన్నీ వేగిపోతాయి దీంతో పాటు. ఉల్లిపాయ కొంచెం మగ్గింది కదండి. ఇప్పుడు మెంతి వేసేసుకుందాం. కొంచెమే మెంతి, కొంచెము, కొంచెం కరివేపాకు, అలాగే పుదీనా, కొత్తిమీర ఆకు, ఇవన్నీ వేసి కాస్త వేగనిద్దాం. చిటికెడు ఇంగువ, టీ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్. ఇలా పచ్చి వాసన పోయే వరకు వేయించుకుందాం. అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇవన్నీ వేగిపోతుంటాయి ఒకదాని తర్వాత ఒకటి. కొంచెం కొంచెం వేగంగానే వేసినాం అనుకోండి అన్నీ వేగిపోతాయి. పావు స్పూన్ పసుపు, ఇప్పుడు ఇవన్నీ వేగిపోయినాయి కదండి. ఇప్పుడు చికెన్ వేద్దాం. ఇప్పుడు కర్రీకి సరిపడే సాల్ట్ వేస్తాము. కొంచెం చికెన్ మంచిగా ఫ్రై అయిపోతుంది. ఒక టీ స్పూన్ వేస్తున్నాను. ఇలా కలిపి సిమ్ములో కొంచెం ఫ్రై కానిద్దాం. ఇప్పుడు మూత వేద్దామండి. కొంచెం కొంచెం సేపు మధ్య మధ్యలో చెక్ చేసుకుంటా మనం చూడాలండి, కలుపుకుంటా. చికెన్ ఎంతవరకు ఫ్రై అయిందో చూద్దామండి. ఇలా ఫ్రై అయింది చూడండి, సైడ్కి ఆయిల్ వస్తుంది. ఈ సమయంలోనే మనం కారం వేసుకోవాలి. ఉప్పు మాత్రం ఫస్టే వేసేసిన. టేబుల్ స్పూన్ కారం పడుతుందండి. నేను టీ స్పూన్ సాల్ట్ వేసిన. మనం ఒకవేళ తక్కువ ఉంటే తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఉప్పు అయితే, కారం అయితే పట్టదు. మీరు తక్కువ తినేవారైతే మీరు తక్కువ వేసుకోవచ్చు. ఇలా ఒకసారి కలిపి మూత పెట్టేసి దీన్ని సిమ్ములనే ఉడికించుకోవాలండి. మనం ఇందులో అసలు వాటరు వేయము, ఫ్రై కాబట్టి మొత్తానికి ఫ్రై. ఇక అసలు వాటరే ఉండదు. హలో అండి. మూత తీసి అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలండి, లేకుంటే అడుగంటుతుంది. ఇప్పుడు మనము ఇదే టైంలో జీలకర్ర పొడి, ధనియాల పొడి వేద్దాము. ఇది ధనియాల పొడి అండి, ఒక టీ స్పూను. ఇది ఒక పావు స్పూన్ జీలకర్ర పొడి. ఇది హాఫ్ స్పూన్ గరం మసాలా. ఇంతే. మనము దీంట్లో ఇంకా ఏమీ వేసేది లేదండి. ఒక 2 సార్లు మధ్యలో కలుపుతూ చూసుకోవాలి. మళ్ళీ మనకు ఒక 10 నిమిషాల్లో కర్రీ రెడీ అయిపోతుందండి. ఇలా చూడండి. దీంట్లో మనము ఉల్లిగడ్డ సూపే ఉంటుందండి. మనకు ఇలాంటి సూపే ఉంటుంది. మనకు గ్రేవీ
బాగా పల్చగా అట్లా ఏముండదు. ఈ సూప్ తోటి మనం కడుపు నిండా అన్నం తినొచ్చు. అలా ఉంటది. చికెన్ ఫ్రైలా మనం మళ్ళీ కొంచెం అంతా కరివేపాకు వేద్దామండి. దీని టేస్ట్ చాలా బాగుంటది. కొంచెం పైనుంచి మళ్ళీ కరివేపాకు, కొత్తిమీరాకు వేసినామనుకోండి చాలా రుచిగా ఉంటది. దీని టేస్ట్ రెట్టింపు అయితదండి. చాలా చాలా బాగుంటది. ఇంకొక 5 నిమిషాలు పడతదండి. ఇలానే ఉడకనిద్దాం కొంచెం. ఇలా చూడండి చికెన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర ఆకేసి ఆఫ్ చేద్దాము. కలర్ చేంజ్ అయింది చూడండి. ఈ విధంగా కావాలి మనకు ఫ్రై కర్రీ అంటే ఇలా కావాలి. చాలా చాలా బాగుంటదండి. చాలా రుచిగా ఉంటది. ఇది కర్రీ అయిపోయిందండి చికెన్ ఫ్రై. కొంచెం కరివేపాకేసి ఆఫ్ చేస్తున్నా. ఇంకా కొంచెం కొత్తిమీర ఆకు వేసేసి ఆఫ్ చేస్తున్నానండి. మీకు నచ్చిందనుకుంటా. మీరు ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక వంటతోటి మీ ముందుకొస్తాను.